దేవుడు జరిగించి ముగింప చేసిన ఘనంగా ముగింప చేసిన దేవాదేవునికి చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ 6వ సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థన 2 రోజులు మంది ప్రవేశింప చేసిన దేవాదేవుని చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మన అందరి సమకూర్చిన దేవాదేవుని చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడైతే ఆయన నామాన్ని బట్టి 2-3 కూడి ఉంటారో మధ్య నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నందుకు చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో జరిగిన ఉపవాస ప్రార్థన బట్టి చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ 2023లో దేవుడు సంఘంకు వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆత్మీయంగా ఎదిగింపజేసి ఒక కావ్యాలుగా ఒక పాత్రగా దేవుడి ఉపవాస ప్రార్థన సిద్ధపరిచి సమకూర్చులాగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో మరి ఎంతమంది బిడ్డలతో ప్రార్థన విజ్ఞాపన చేసి ప్రతి ఒక్క అంశాన్ని దేవుడు చెవి యొక్క ఆలకి ప్రతి ఒక్క అంశాన్ని ప్రత్యుత్తరం దయచేయాలని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాటలతో దేవుణ్ణి స్తుతించడానికి కృప ధన్యత భాగ్యాన్ని బట్టి కూడా చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి రోజు ఉపవాస ప్రార్థన దేవుడు ప్రత్యేకంగా జరిగించి వాక్యం విషయంలో ప్రార్థన విషయంలో ఆరాధన విషయంలో పాటల విషయం ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా జరిగించి 2వ రోజులో దేవుడు మన ప్రవేశింప చేసిన దేవాదేవుని మరొక కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా పరిశుద్ధాత్ముడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా రావాల్సిన బిడ్డలందరి దేవుడు మనకి సమయానుకూలంగా దేవుడు మన మధ్యలోకి తీసుకొచ్చేలాగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ మన పిల్లల చుట్టూ మన ఇంటి గృహాల చుట్టూ ఈ స్థలం సంఘం మందిర ఆవరణం చుట్టూ సంఘం కోసం ప్రతి ఒక్క బిడ్డల జీవితాల కుటుంబాలు సంఘం ద్వారా బాప్టిజాలు తీసుకుని 40 రోజులు 21 రోజు ఉపవాస ముగింపులు చేసుకుని జీవితాల కుటుంబాల చుట్టూ హౌస్ ఆఫ్ ప్రేయర్ మెయిన్ చర్చ్ బ్రాంచ్ పాస్టర్ కుటుంబాల చుట్టూ దేవా మా అందరి చుట్టూ మా అందరి కలిగి ప్రతి ఒక్క దాని చుట్టూ దేవా ఖడ్గం ధరించిన బలిష్ఠులు అయిన దేవదూతల సమూహాన్ని మా అందరికి సంరక్షణగా కాపుదగా సహాయంగా దేవుడు పంపించాలని ఉంచాలని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి రోజు ఉపవాస ప్రార్థన ఆలకించి దేవుడు ఈ రోజు మహమ్మద్ అలీ నడిపించిన దేవాదేవునికి చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆ బిడ్డని స్థలంలో సంఘంలో మందిలో నడిపించి దేవుడు ఆ బిడ్డని రక్షించలాగిన ప్రతి ఒక్క పరిస్థితి బంధకాల నుంచి దేవుడు విడిపించి రక్షించి స్థిరుడుగా నిలకడైన వాడుగా నమ్మకస్తుడుగా ఒక కావ్యం పాత్రగా ఆ బిడ్డను దేవుడు సిద్ధపరచలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నటి రోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన స్థిరులుగా మరి బలంగా దేవుడి సన్నిధిలో మరి దేవా పరిశుద్ధులుగా మరి నిలబడాలని దేవుడు ఆశపడుతుంటాడుగా. దేవా నీ సన్నిధిలో నాయన ఈ స్థలంలో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు స్థిరులుగా పరిశుద్ధులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా అయా నా తండ్రి నాయన క్రీస్తు అనే బండ మీద కట్టబడిన నాయన అయా నా తండ్రి మందిరాలుగా నాయన సజీవమైన రాళ్లగా అయ్యా మందిరాలుగా ఒక్కొక్కరు నాయన యేసయ్య నామమున సిద్ధపరచబడుదురుగా నీ స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘంకు వస్తున్న బిడ్డలు భర్తలు అందరినీ దేవుడు ఈ సమయంలో దర్శించి ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడి యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు సృష్టికర్త శక్తిమంతుడు ప్రేమ కలిగిన వాడు ఏ రీతిగా దేవుడు సంఘ బిడ్డల భర్తని దర్శిస్తాడో మార్చుకుని మన మధ్యలో తీసుకొచ్చి రక్షించుకుంటాడో దేవుడి ఉపవాస ప్రార్థనలో సంఘ బిడ్డల భర్తలు మార్చి రక్షించులాగిన నడిపించులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘం కోసం బిడ్డల భర్తలు ఎంతమంది తాగుడనే బానిసత్వంలో ఉంటున్నారు. సిగరెట్ గుట్కా సాగర్ గంజాయి మత్తు పదార్థాలు మత్తు ఇంజెక్షన్స్ అని అయా నా తండ్రి ఏ వ్యసనాలకి లోబడి ఏ బానిసత్వం ఏ బంధకాలతో బంధించబడి ఉంటున్నారో వాళ్ళందరూ యేసయ్య నామమున విడిపించబడిన ఆయన అయా మా మధ్యలోకి వచ్చి రక్షించబడుదురుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా నా తండ్రి ఎంతమంది ఈ లోకంలో నాయన వ్యభిచారులుగా ఉంటున్నారు వాళ్ళందరినీ నాయన నడిపించి రక్షించి తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిద్దాం.
సంఘానికి శిరస్సుగా శరీరం ఉండి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం 3 నెలలు కంప్లీట్ అయ్యి 4వ నెలలు అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన కృపా ధన్యత భాగ్యాన్ని బట్టి చేతులు ఎత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘంకి వస్తున్న బిడ్డలు కుటుంబ సమేతంగా పిల్లలతో భర్తలతో భార్యతో కుటుంబ సమేతంగా జల ప్రభావాన్ని తండాలుగా దేవుడు తూర్పు దిక్కు పడమటి దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు ఆజ్ఞాపించి ఈ కడవరి మందిరంలోకి దేవుడు జల ప్రభావాన్ని తండాలుగా ఈ స్థలం సంఘ మందిరాలకి అనేక నశించిపోతున్నారు. క్రైస్తవ చిన్న వయసు పడ్డ ముసలి వయసు వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరి ప్లాంట్ ఆడవాళ్ళు మగవాళ్ళు సండే స్కూల్ బిడ్డలు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు దేవుడు జల ప్రవాహాన్ని నడిపించి రక్షించి స్థిరులుగా నిలకడైన వారుగా నమ్మకస్తులు ఒక కావ్యాలు పాతగా దేవుడు సిద్ధపరచులాగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది సంఘం కోసం బిడ్డలు అనారోగ్య బలిత రోగాలు వ్యాధులతో పీడించబడుతున్నారు. అయా అనారోగ్య బలిత రోగాలు వ్యాధుల చొక్కలు విడిపించి రక్షించు కాపాడు ప్రభా నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. పుష్ప వస్తువులు ఎవరు తీసుకున్నారో వాళ్ళు ఈ సమయంలో దర్శించడానికి భయం పుట్టించి అయా ఈ రాత్రి నెమ్మది లేకుండా చేసి వాళ్ళు రేపటి రోజు కల్లా పుష్ప వస్తువులు ఎక్కడ తీసారో అక్కడ ఉండును కాకని స్తోత్రాలు చెల్లిద్దాం. పాపం వేసి డబ్బుల విషయంలో అద్భుతం చేసిన దేవుడు అయా నాతో పుష్ప వస్తువుల విషయంలో అద్భుతం జరిగించి ప్రభావాడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. మరి సంఘంలో ఈ రోజు 2వ రోజు ఉపవాస ప్రాంతానికి వచ్చిన బిడ్డల హృదయ వాంఛలు దేవుడు తీర్చులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. నీ చిత్తం నీ ఆలోచన నీ మహిమ అవుతాయి నాయన. వాళ్ళ హృదయ వాంఛలు నాయన ఈ 40 రోజుల ఉపవాస ప్రాంతంలో తీర్చబడును అతని స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా దేవానికి వందనాలు. పైన మహిమకరమైన మందిరం కట్టబడడానికి కావాల్సిన ధనం కావాల్సిన మెటీరియల్ మన పని వాడిని నడిపించి ప్రభా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన మహిమకరమైన మందిరం మాకు దయచేయబడును అతని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనుష్య రీతిగా అసాధ్యము నాయన కానీ నీకు సాధ్యమని నాయన. అయా మేమందరం ఏక మనస్సుతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన కట్టే స్తుతి గొప్పదని చెప్పిన దేవుడి చేతులెత్తి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక మాట చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. 1 సంవత్సరంలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో వాటర్ కనెక్షన్ ఇప్పించిన దేవుడి నాయన. అయా మనుషులకి అసాధ్యమే నీకు సాధ్యము. నీ మహిమను ప్రత్యక్షపరచుకునే రీతిగా మందిరం ద్వారా నీ మహిమను ప్రత్యక్షపరచుకోండి యేసయ్య నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూతని పంపించి పేతుర్ని దేవుడు విడిపించిన దేవుడు కదా. ప్రార్థన చేసిన స్థలానికి తీసుకొచ్చిన దేవుడు కదా. అయా మహిమకరమైన మందిరం కట్టబడే విషయంలో కూడా అద్భుతం జరిగించు ప్రభా. ఎంత కట్టులాటగా కొట్టేసిందండి మా ప్రార్థనలు ఆలకించు ప్రభా. నువ్వే అద్భుతం చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని పెట్టుకుంటూ మరొక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పాట పాడుకుంటూ ఆరాధించుకున్నాం. ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేసిన
పరలోక అభిషేకం కావాలయా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి నే పాడు చోట్లెల్లా దిగిరా దేవా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి నే పాడు చోట్లెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్న దానిని అభిషేకించు ఈ చిన్న దానిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా పరిశుద్ధాత్ముడా యేసు ఆయన నీ ప్రార్థన అభిషేకం పొందిన అభిషేకించు ప్రార్థనలో తీవ్రతలో విడుదల చేయ ప్రభా ఏలియా ప్రార్థన శక్తిని తెచ్చిన దేవుడు నాయన అనేక జనాంగాన్ని నేను రక్షించిన దేవుడు యేసయ్యా అయ్యా మేము సంఘమంతా ప్రార్థన చేస్తున్నాం నాయన అనేక జనాంగ రక్షణ నడిపించేసయ్యా యెహోవాయే దేవుడు సాగిలపడే నీ మహిమని ప్రాంత ప్రజలకి చూపించేసయ్యా అంటూ స్తోత్రాలు చెల్లిద్దాం glory కంగర ప్రోరవశ్ యేసు అయా పరిశుద్ధాత్మ వరములతో ఫలములతో నన్ను అభిషేకించండి ఎవరికి వాడబడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 యేసు పరిశుద్ధాత్ముడా 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 అద్భుత కార్యం జరిగించి రెండో రోజు ఉపవాస ప్రార్థనలో ఏ వాక్యముతో నాతో మాట్లాడలేదు వాక్యం చెప్తున్నాయిగా నూతన మీద ఆత్మతో అభిషేకించున్నాయి శివ చాటుకు వరకు చెప్తున్నాతో మాతో సూటిగా మాట్లాడేసాయి ఎందుకంటే చెవులు తెరవండి గ్రహించే సిద్ధపరచు పరిశుద్ధపరచు విత్తబడుతున్న వాక్యం అనే విత్తనాలు చెవులు కూడా చొచ్చుమనిపై నాటబడి నీరు గట్టి దూరంగా ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే జీవితంగా
జరిగించు ప్రభా. మిగతా కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మ ఘనంగా మహిమకరంగా జరిగించుకుని మీ నామాన్ని మహిమించు. మహిమగంతా ప్రభావం పొందుకొచ్చిన ప్రార్థన పాసంగా ధూపంలో చేర్చుకున్నాను. యేసు క్రీస్తు మధ్యలాడి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తా. కూర్చోవలసిందిగా మనం చేస్తాం. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి రెండో రోజు దేవుడు మనల్ని సమకూర్చిన ప్రార్థనలో హల్లెలూయా స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఒక బిడ్డ నశించిపోతున్న బిడ్డని దేవుడు సంధించి అతని జీవితాన్ని మళ్ళీ నూతనపరచడానికి మన మధ్యలో తీసుకొచ్చిన బిడ్డని సిద్ధపరిచి నూతనపరిచి దేవుడి చిత్తం చప్పున నెరవేర్చబడ్డగా ఆ బిడ్డ దీవించబడిన రీతిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మన సంఘంలో కూడుకుంటున్న ప్రతి ఒక్కరు కుటుంబాలు సమితంగా దేవుడి సన్నిధికి వచ్చే రీతిగా దేవుడి సన్నిధానములో చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది అయితే ఆత్మని పొందుకోలేరు అంతమంది దేవుడి ఆత్మతో నింపబడే రీతిగా దేవుడు సహాయం చేయాలి. ఈ 40 దినములో వారి పిలుపుకు తగినట్టుగా పిలుపుకు సిద్ధపరచుకోవాలని చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. నిన్నటి రోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం కదా. సీయోన్లోంచి ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిచ్చారు కదా. మరి ఆయన ఎలాంటి వారు అంటే మూల సీయోన్లో నుండి స్థాపించబడిన మూలరాయి అయి ఉంది కదా. మరి ఏదైనా విషయాన్ని గమనించండి. ప్రభుత్వంతో మనం చూస్తున్నాం, దేవుడు స్థాపించిన రాయి మీద మనం కట్టబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నేనే. ఆయన వేసిన తర్వాత మన ఆ రాయి ఆయన మీద ఉండాలి. మనల్ని దీవించడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మీయంగా యోపరకంగా నేనే నిన్ను ఆశీర్వదిస్తాను, నేనే నిన్ను నిందారితుడిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కదా. అదే చెబుతున్నాడు. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడండి? ఎక్కడి నుంచి మనం చూస్తాడండి? ఎక్కడి నుంచి మనల్ని బలపరచాలని సిద్ధపరచబోతున్నాడు దేవుడు? సీయోనులో నుండి కదా. మరి ఆయన సంకల్పం నెరవేర్చవలసినప్పుడు వీరు ఏం చేశారంటే జలప్రభవం తర్వాత ఇక్కడ నోవాహు కాలంలో దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. అది మనకు తెలుసు ఆ స్టోరీ కదా. నోవాహుని ఎన్నుకుని అతనిని కాపాడి అతనిని సంరక్షించి అతని కుటుంబాన్ని రక్షించి ఓడలోకి తీసుకొచ్చి 40 దినముల తర్వాత బయటికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు ఎదిగారు, బుద్ధి కలిగారు. అభివృద్ధిని కలిగిన తర్వాత ఇక్కడ నోవాహున్న తరమంతా క్రీస్తులో దేవుడిలో ఎదిగారు. తర్వాత వీళ్ళకి ఏం ఆలోచన వచ్చింది అంటే ఆదికాండంలో 11వ అధ్యాయం 4-8 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఏమొచ్చింది? మరి వారు మనము భూమి అంతయు చెదిరిపోకూడదని ఆలోచిస్తాం. అదే తప్పు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్క పట్టముగా ఆకాశమంతా శిఖరముని ఒక గోపురముని కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుతుండగా వారు ఎట్లా? వాడే కష్టపడతారట రాయి చేసుకోవడానికి, వాడే ఇటుకలు తెచ్చుకుంటారట, వాళ్ళే సమస్తమును తెచ్చుకుని ఏం చేస్తారంట అండి? తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారు కనబడదు. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని. వాళ్ళు ఏమన్నారంటే? ముందు ఒక మాట చెప్పండి. ఇటుకలు చేసి బావుగా కాల్చి ఒకరు మాట్లాడుకోలేదు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలను వాడుకుండేను. ఇవన్నీ కలిసి ఎవరు చేసుకుంటారటండి? వీళ్ళే చేసుకుంటారట. అంటే దేవుడు పునాది లేకుండా, దేవుడు ఆలోచన లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుడు వాక్కు లేకుండా, దేవుడి ఉద్దేశములు జరిపించాలని తలంపు లేకుండా వారు ఏమంటున్నారంటే? ఇటుకలు చేసుకున్నాం, బావుగా కాల్చుకున్నాం. ఇంకోటి ఏమన్నారండి?
మరియు వారు మన భూమి అందరితో చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశం నంటు శిఖరము గల ఒక గోపురంలో కట్టుకొని పేరు సంపాదించుకొని రండని. ఎంతసేపు వాళ్ళు ఇండివిజువల్ గా, అంటే వాళ్ళు ఏం మర్చిపోయారంటే వారు దేవుడు రక్షణను మర్చిపోయారు, దేవుడు కాపాడని మర్చిపోయారు, దేవుడు పోషించిన విధానాన్ని మర్చిపోయారు. వాళ్ళని ఎలాగ సంరక్షించారో అవన్నీ మర్చిపోయి కింద నుంచి జలప్రభంలోంచి పైకి తీసుకొచ్చింది మర్చిపోయి వాడు ఏమంటున్నారు, మనం అందరము కలిసి పేరు చెదిరిపోకుండా మనము కీర్తిని తెచ్చుకుందాం, ఆ పట్టణంలో గొప్ప మందిరం కట్టి మనం నిలబడదాం అనే ఉద్దేశములు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అక్కడ వారిని చెదరగొట్టారు, వాళ్ళ ఆలోచనని చెదరగొట్టారు, వాళ్ళ తలంపుని చెదరగొట్టారు, వాళ్ళ మనసుని చెదరగొట్టారు, వాడి అడుగులని చెదరగొట్టారు. అందుకే అందరినీ తారుమారు చేసేసాడు. ఇక్కడ ఏం చేశాడంటే అందరినీ తారుమారు కలిగించాడు. ఎందుకంటే దేవుని బలం కన్నా మానవుడు బలంగా ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే మానవుడు బలము దేవుని మీద ఆధారపడవలసిన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ ఇష్టానుసరమైన జీవితాలు కలిగి ఉంటారు కాబట్టి, వాళ్ళ ఇష్టానుసరమైన మనసు కలిగి ఉంటారు కాబట్టి, నేనే సియోన్లోంచి ఆశీర్వదించబడాల్సిన వాడు నేనే. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన ఏమై ఉన్నాడు, సియోను నుండి స్థాపించిన రాయి ఆయన. మనల్ని పుట్టించింది ఎవరండి? మనకి ఆయన రూపం ఇచ్చింది ఎవరండి? ఆయన పోలిక ఇచ్చింది ఎవరండి? ఆయన స్వరం మనకు అనుగ్రహించింది ఎవరండి? ఆ చూపి ఇచ్చింది ఎవరండి? ఇవన్నీ దేవుడు లేకుండా మనం లేవు కదా. వీళ్ళేమనుకున్నారు, దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడి ఆలోచన పక్కన పెట్టేసి, దేవుడి తలంపుని పక్కన పెట్టేసి, దేవుడి మనసుని పక్కన పెట్టేసి, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేసి మనమందరము కలిసి ఒక ఇటుకను కూడా మీరు చేయలేరు. ఏం చేయలేరండి? ఒక ఇటుకను కూడా వీళ్ళు చేయగలిగారా? వీళ్ళందరూ బలాన్ని ఉన్నారు, గుంపు, పెద్ద గుంపు ఉంది, ఆ గుంపు అంతా కలిసి మరి ఒక ఇటుకను చేయగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? దేవునికి ఆయిష్టకరంగా వీళ్ళ ఆలోచన కలిగి, దేవుని చిత్తాన్ని మూలరాయిని తెచ్చుకోకుండా వీళ్ళ సొంత రాయిని నెరవేర్దాము అంటే నేనే సొంతంగా ఆశీర్వదించబడతా. అర్థమైందా? దేవుడు ఏమన్నాడు, సియోన్లోంచి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. సియోన్లో వేసిన బండ కదా అది. ఆ బండ ప్రకారం మనల్ని నిలబెడతారు అంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన కలిగి ఉండకుండా ఏం చేస్తున్నామంటే మన ఆలోచన, మన ఉద్దేశములు ఇక్కడ గుంపుగా కూడుకుని మాట్లాడుకుంటాం. గుంపుగా ఆలోచన కలిగి చేయటం వలన దేవుడు అక్కడ చెదరగొట్టడానికి. ఎందుకంటే నీతిమంతులు దేవుడు నీతిమంతుల్ని చెదరగొట్టడానికి ఇష్టపడ్డు. కానీ దేని గురించి చెదరగొట్టాడు? దేవుని జనములుగా చేయటానికి చెదరగొట్టాడు. అంటే దేవుడి మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడి మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే కాదు. వాళ్ళు ఎన్ని ఇటుకలు చేసుకున్నా కూడా గొప్ప మందిరం కట్టలేకపోయారు. కట్టారా? ఎందుకు? వాళ్ళ పేరు కీర్తిని తెచ్చుకుందామని ప్రయత్నంలో, వాళ్ళ ఆలోచనతో, సొంత తలంపుతో, సొంత ప్రణాళికతో, సొంతమైన తలంపుని కలిగి ఉన్నారు కాబట్టి అది కలుగుతుంది అని వాళ్ళు ఆలోచించారు. కానీ నోవాబు కాలంని గుర్తు చేసుకోలేదు. నోవాబు కాలంలో మమ్మల్ని ఎలాగ రక్షించాడో దేవుడు, ఎలా కాపాడాడో దేవుడు, ఎలా సంరక్షించాడో దేవుడు, ఎలాగ మమ్మల్ని పోషించాడో, ఎలాగ మమ్మల్ని నిలబెట్టాడో అనేది మర్చిపోయాడు. అది మర్చిపోయి వీళ్ళ సొంతంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళ సొంతంగా ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సొంతంగా ఆలోచించి కలిగి ఉండటం వలన అలాగ వాళ్ళ సొంత మనసు, సొంత ఆలోచనతో ఉన్నారు. అందుకనే కీర్తనకారులు అంటాడు 73:26 వచనం, నా శరీరము కూర్చో, మాట్లాడు, అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, సరే కూర్చో. 73:26 వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయంలో ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. చూసారండి, ఇక్కడ ఏమన్నాడండి? ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ ఏమంటుంది? నా శరీరము నా హృదయము
క్షీణించిపోతున్నాను, దేవుడు నిత్యము నా ఉదయమునకి ఆశ్రయము దుర్గమై స్వాస్థ్యమై ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఆలోచిస్తావో, ఎప్పుడైతే అలాగ నిలబడతావో, ఎప్పుడైతే అలాగ దేవుణ్ణి ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే దేవుని మీద దృష్టించుతావో, కీర్తనలు 23:5 నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరుచుతాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఏ కొదవ ఉండదు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఏ కరువు ఉండదు, దేవుని ఆశ్రయించిన వాడికి ఏ శ్రమ ఉండదు, దేవుని ఆశ్రయించిన వాడికి బలము ఎప్పుడు తగ్గిపోదు. ఎందుకు తగ్గిపోదు అంటే బలనీతులుగా ఉన్నా దేవుడు బలాన్ని ఇస్తాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నాకిన్ని చూసారండి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నీవు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించకుండా నేను అనే ఆలోచనతో మనం అందరము చెదిరిపోకుండా ఉండటకు ప్లాన్ చేస్తున్నావు. అలా ఉంటే నీకు శత్రువులు అవుతారు, కానీ శత్రువుల ముందు నీకు భోజనము సిద్ధపరచబడదు. ఎప్పుడు శత్రువుల ముందు భోజనం సిద్ధపరచబడుతుంది? దేవుడు నిత్యము నా ఉదయము నువ్వు దుర్గమై ఆశ్రయమై ఉన్నవాడు. నీకు శరీరము ఉదయము క్షీణించినా కూడా నువ్వు దేవుణ్ణి విడవకూడదు. అది అసలైన విషయం. వీళ్ళు ఏం చేశారు? రక్షించబడినంత కాలము సుఖపడ్డారు, సుఖించారు, తిన్నారు. ఆ ధనం అయిపోయిన తర్వాత కొత్త వారు వచ్చి దేవుణ్ణి ఆ మాటనే మర్చిపోయి సొంత ఆలోచనతో కలిగి జీవించాలని తపనముతో గొప్ప మందిరము, గొప్ప గోపురము కడదామని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ అంతా దేవుడు చెదరగొట్టాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే నీ శరీరం కానీ నీ హృదయం కానీ క్షీణిస్తున్నా నిన్ను ఇచ్చిన వాగ్దానాలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చబడదు కాక. ఎప్పుడు నెరవేర్చబడతాయండి? శరీరం క్షీణించినను నీ హృదయం కూడా బాధ కలిగిన కూడా దేవుడు నిత్యము నీ హృదయానికి ఏమై ఉంటాడు? ఆశ్రయంగా ఉంటాడు. దేవుడి మీద ఆనుకుని ఉంటే కనుక అప్పుడు నీకు శత్రువుల ముందు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అప్పుడు నీతో దేవుడు ఏమంటున్నాడు? నేను నూనెతో నీ తలాంటి గిన్ని బుర్లాడిపోయి ఆశ్రయపోతాడు. అది దేవుణ్ణి అనుకోవటం. వీళ్ళలాగా మనం ఉండకూడదు. ఎవరిలాగా ఉండకూడదండి? నోవాబు సంతానం లాగా. మరి ఆదికాండంలో 11వ అధ్యాయములో మరి 4-8 వచనాల్లో ఉన్న రీతిగా మన జీవితం ఉండకూడదు. మన జీవితం అలాంటి జీవితం కలిగి ఉండకూడదు. అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదు. అలాంటి తలంపుని కలిగి ఉండకూడదు. దేవుడు లేదే నువ్వు ఏ పట్టణము కట్టలేవు. దేవుడు లేదే ఏ ఉద్యోగం చేయలేవు. దేవుడు లేదే ఏ వ్యాపారం చేయలేవు. దేవుడు లేదే ఏ సంసారములు నిలబడు. దేవుడు లేదే ఏ బలము ఉండదు. దేవుడు లేదే ఏ గొప్ప కార్యాలు జరిగించలేవు. వీళ్ళు దేవుడిని వదిలేసి జరిగించాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడు వాళ్ళలో లేడు కాబట్టి వాళ్ళందరినీ చెదరగొట్టాడు. దేవుడు ఉంటే కనుక చెదరగొట్టేవాడు కాదు. గొప్ప మందిరాన్ని కట్టించేవాడు, గొప్ప మహిమను చూపించేవాడు, గొప్ప ఘనతను చూపించేవాడు. నోవాబుకి ఎట్లా ఓడ తయారు చేసుకోవాలని కొలతలు ఇచ్చాడు, ఇలాగ వీళ్ళకి కూడా కొలత ఇచ్చాడు. ఎందుకు? వీళ్ళకి దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడి ఆలోచన పక్కన పెట్టేసి, దేవుడి మనసుని పక్కన పెట్టేసి, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేసి, సమస్తమును పక్కన పెట్టేసి మీరు సొంత ఆలోచనతో ఇటుకలు మనమే చేసుకుందాం, ఇవన్నీ మనం కష్టపడదాం, కష్టపడి మనం చెదిరిపోకూడదు, మనమందరము ఇక్కడ కీర్తిని తెచ్చుకున్నాం అని జల ప్రభావంలో తర్వాత వీళ్ళ ఆలోచన అలా మారిపోయింది. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు రక్షించబడతాం, ఒకప్పుడు దీవించబడతాం, ఒకప్పుడు ఆశీర్వదించబడతాం, ఒకప్పుడు వృద్ధి కలిగి ఉంటాం. ఇప్పుడు వృద్ధి అయిపోయాక సంపాదన పెరుగుతున్న కొద్దీ మన ఆలోచనలు మారిపోతాయి. మారిపోకూడదని దేవుడు చెబుతున్నాడు. గిన్ని పొర్లి ఆడే అంత ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు నీకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ శరీరంలో బాధ అయినా, నీ హృదయంలో బాధ అయినా, నీ గాయమైనా, నీకు దుఃఖమైన, మనోవేదనైనా, ఇరుకైన సమస్యలు ఏవి కలిగినా కూడా నిత్యము దేవుడు నీ ఉదయం ఆశ్రయం దుర్గముగా ఉండి నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే దేవుడి మీద ఆనుకుంటే అన్ని సమస్యలు పోతాయి. దేవుడి మీద ఆనుకుంటే అన్ని కష్టాలు పోతాయి. దేవుడి మీద ఆనుకుంటే ఎన్ని దుఃఖములు పోతాయి. దేవుడి మీద నడుస్తూ ఉంటే నీళ్ళ మీద నడిచినా కూడా దేవుడు ముంచిపోయాడు. పేతుని నీళ్ళ మీద నడుస్తూ మునిగిపోయాడా? లేపాడా లేదా? ఒకవేళ పరిస్థితులు ఎలాగైనా నేను ముంచుతున్నాయేమో,
ముంచనియ్యాడు, నిన్ను మునిగిపోనియ్యాడు, నిన్ను అది దేవుడు మరి అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎలాంటి వాడండి? అన్యాయస్తుడు కాదు. ఆయన మన దోణిలో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? మన దోణిలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మన ఉదయములు ఆది కాండములో 11వ అధ్యాయంలో వాడుకున్న ఉదయములాగా మన ఉదయాలు ఉండకూడదని ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు. నిన్నటి ఇచ్చిన వాగ్దానములు అన్ని నెరవేర్చాలంటే నీ ఉదయం మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపుని మారాలి. అన్ని దేవుణ్ణి ఆనుకుని ఉన్నప్పుడు, నువ్వు నిజంగా నిలబడినప్పుడు నిన్ను నిలబెట్టే శత్రువులు వచ్చి ఆశ్చర్యపోతారు. శత్రువులు వచ్చి నీ విందులో పాలుపొందులవుతారు. శత్రువులు వచ్చి నీవు పెట్టే విందు భోజనంలో మరి తల దించుకుని తింటారు. అప్పుడు దేవుడు తైలాభిషేకముతో అభిషేకించి నిలబెట్టుకుని ఆయన మహిమని తెచ్చుకుంటాడు. నా బిడ్డను చూశావా? నన్నైతే విడవలేదు. నన్నైతే ఎంత సమస్యల్లో ఉన్నా కూడా నన్ను పట్టుకుని ఉంది అంటాడు. అందుకని ఎప్పుడు నీతిమంతులుగా మనం దేవుని జనములుగా ఉండాలి, కానీ దేవుని విడిచి వెళ్ళిపోకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్క మాట అంటాడు. 1 కొరింథీ 10:16 వచనంలో చూసుకుంటే, 1 కొరింథీ 10:16 వచనం, మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విడిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. హల్లెలూయా. చూడండి, ఇది ఎంత మంచి మాట. మనం దీవించి ఆశీర్వదించబడ పాత్రలోనే మనం తాగుతున్నాం. ఆ తాగడం క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నటమే కదా. చూడండి, దేవుడు ఏం చేశాడు? ఒక రొట్టెను పట్టుకుని విరిచి తన శిష్యులకి అది ఆశీర్వదించి తన శిష్యులకి ఇచ్చి పాత్రలో ఉంది కృతజ్ఞతలు చెల్లించి, అది నా కొత్త నిబంధన, నేను మరణానికి శిలువ మరణానికి వెళ్తున్నాను, ఇది మీకు ఆశీర్వాదంగా నేను విడిచి వెళ్తున్నాను. అందుకనే అంటున్నాడు అపోస్తలుడు పౌలు, దీవించాడు దేవుడు, ఆశీర్వదించాడు, పాత్రలోనే మనం తాగుతున్నాం. ఇంకా క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదానికి కొదవలేదు, దీవెనలకి కొదవలేదు. ఎందుకంటే నువ్వు ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి 15 రోజులకి బలలో పాలు పొందులవుతావు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏముంది? అందుకనే దేవుడు ఏమంటున్నాడు? దీవించి ఆశీర్వదించబడిన పాత్రలోనే తాగుతున్నప్పుడు క్రీస్తు రక్తంలో పాలు పంచుకున్నట్టు ఏ కదా. మనం విరిచిన రొట్టె తినటం క్రీస్తు శరీరములో, నీ శరీరము క్రీస్తు శరీరము ఏకమైంది. నీ శరీరము క్రీస్తు శరీరం ఏకమైనప్పుడు నీ శరీరములో ఇంకొకరికి స్థానం లేదు. హల్లెలూయా. ఇంకొకరికి స్థానం ఉందా? ఆ శరీరం ఎవరిది? ఇప్పుడు నీ శరీరము ఎవరికైంది? క్రీస్తు శరీరం ఏమైంది? మనకైంది. అందుకని ఆయన ఒక రొట్టెని విరిచి ఆయన శరీరం మనకి ఇచ్చి, నీ శరీరము నా శరీరము ఏమైంది? ఏకమై ఉన్నది. కాబట్టి వేరే ఉండద్దు, నువ్వు వేరుగా ఉండకుండా నువ్వు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. నా రాకడ వరకు, నా పిలుపు వరకు ఈ దీవెనలో, ఈ పాత్రలో ఉంది. తాగుతూ ఆ రొట్టెని తింటూ ఉన్నంత కాలం నువ్వు ఆశీర్వాదంతోనే ఉంటావు, నువ్వు ఆరోగ్యవంతులుగా ఉంటావు, నువ్వు జీవాధిపతిగా ఉంటావు, బలము కలిగిన వారుగా ఉంటావు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించి మనకిచ్చాడు. మన శాపాన్ని తీసుకున్నాడు, మన కరువుని తీసుకున్నాడు, మన వ్యాధిని తీసుకున్నాడు, మన దుఃఖాన్ని తీసుకున్నాడు. మనం అన్నీ తీసుకుని ఆయన ఆశీర్వాదాలన్నీ మనకిచ్చినప్పుడు నోవాబు సంతానం లాగా నేను రాయి కడతాను, నేను గొప్ప మందిరం కడతాను, నేను పట్టణం చెదిరిపోకుండా మనం ఉందాము అనుకుంటే నువ్వు దీవించబడవు. ఆయన పాత్రలో నువ్వు చెయ్యి కడిగినప్పుడు, ఆయన పాత్రలో నువ్వు విరిచి ఆ రొట్టె తిన్నప్పుడు ఆయన పేరట వచ్చిన వారందరూ దీవించబడతారు. అందుకని అంటున్నాడు, చూడండి, నీ వాక్యం అనుసరించి నడుచుకోవటమే దేవుడు నీకు నేర్పుతున్నాడు. వాక్యంలో ఉన్న జీవమైన మాటను మనకి ఇచ్చి సిద్ధపరుస్తున్నాడు. అందుకని ఈ జల ప్రభావము కలిగిన రక్షణని ఊటవలే నీ ద్వారా నీరు ఊట రావాలి. ఏం రావాలండి?
నీరు ఊట, నీలోంచి జీవమైన మాటలు, జీవమైన ఆశీర్వాదాలు, జీవమైన శక్తి నీలోంచి విడుదల కలిగి నిలబడవలసిన వారం అయ్యున్నాం. అందుకని అంటాడు కీర్తనలో 42వ అధ్యాయం 5వ వచనం, నీతిమంతులు ఎలా ఉంటారంట, అది ఎలా కలిగి ఉంటుందంట. 42వ అధ్యాయం 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టినను నాకు ఉపకారం, వారు నన్ను చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టట ఏముందండి, 112వ అధ్యాయం 112వ అధ్యాయం చూడండి. ఒక్క నిమిషం ఉంది, 12:5 వచ్చింది చూడండి అమ్మా. వాళ్ళు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. చూడండి, దయాళుడు అప్పిచ్చేవాడు, భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును, అటు వారు ఎల్లప్పుడూ నీతిమంతులు నిత్యమును వారి ఉదయములు వారు అది చూసారండి. అట్లా నిలబడతారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏమి చేసినా ఆయన మేలు కొరకే మనకి చేస్తాడు. ఒకవేళ గాయం కలిగిందా, అది నీకు మేలే, నీకు ఉపకారమే, నిన్ను సరిచేయటానికే ఆయన తైలాభిషేకముతో నింపి నిన్ను దుష్టుడు ముందు, శత్రువుల ముందు ఏం చేస్తానన్నాడంటే మనము నిలబడగలుగుతాం. శత్రువుల విషయంలో కోరిక నెరవేరే వరకు వాడు భయపడాడట. చూడండి, మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము దీవించబడిన ఆయన రక్తము, ఆయన శరీరము మనం పాలు పంచుకున్నప్పుడు శత్రువుల ముందు యేసుక్రీస్తు శిలువ మరణముని గెలిచి ఎలాగ లేచి చూపించాడో అలాగే కూడా మనము చూపించగల శక్తి సామర్థ్యమును మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువుని శిలువకు అప్పచెప్పినప్పుడు ఆయన పని అయిపోయిందిలే, ఇంకా లేవర్లే, సమాధి రాయేసేసాం, సీల్ చేసేసాం, ఇంకా ఆయన వల్ల కాదు అని అందరూ అనుకున్నారు. కానీ శత్రువుల ముందు ఆయన సజీవుడుగా, మృత్యుంజయుడిగా లేచి బండని పగల తీసుకుని బయటికి వచ్చి ప్రతి శత్రువులకి కనపరుచుకున్నారు. చాలా మంది అనుకుంటారు వీరి పని అయిపోయిందిలే, వీరి బతుకు అయిపోయిందిలే, వీరి జీవితం అయిపోయిందిలే, ఇంకెన్నడూ ఎప్పుడు వీరు పైకి రాలేరులే, వాడు ఇంకా జీవితాలు ఇంతేలే. అంతమైపోయినన్న టైంలోనే దేవుడు నిన్ను లేపుతాడు. అంతమైపోయినన్న దేవుడు ఆయన లేవనెత్తి నిన్ను చూపిస్తాడు. అంతమైపోయింది, వీరు చితికిపోయారు, వీరు నలిగిపోయారు, వీరు బతుకులు చీకటి అయిపోయి అన్నప్పుడే ఆయన వెలుగుని ప్రకాశిస్తాడు. ఆయన వెలుగులో నింపి ఆయన మహిమను తెచ్చుకొని చూపిస్తాడు. నా బిడ్డ శత్రువుల ముందు విందు భోజనాన్ని దేవుడు సిద్ధపరిచి మహిమను పరుస్తాడు. అది ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న వివేచన మనకు అనుగ్రహిస్తాడు. సమాధిని గెలిచిన వాడు, నువ్వు సమస్య నుంచి గెలవగలవాడివి, వ్యాధి నుంచి గెలవగలవాడివి, రోగము నుంచి, దుఃఖము నుంచి, నీ నుంచి ఏది విడుదల పోదనుకుంటున్నావు, విడిచిపోదనుకుంటున్నావేమో, దేవుడి శక్తి ముందు అన్నీ విడిచి వెళ్ళిపోతాయి. సాతాను బంధకములు విడిచి వెళ్ళిపోతాయి, దారిద్రం విడిచి వెళ్ళిపోతుంది, దుఃఖము విడిచి వెళ్ళిపోతుంది, బంధకములు విడిచిపడిపోతాయి, చేతపడి క్రియలు విడిచి వెళ్ళిపోవుగా. ఏదైతే బంధించబడుతున్నారో, ఏదైతే కట్టబడి ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు నామములో వారి జీవితం నుంచి తెగి వెళ్ళిపోవుగా. దేవుడు శక్తిమంతుడు, తెప్పగలడు.
ఆయనకి అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. బండని తొలగించుకుని బండని తీసుకుని బయటకు వచ్చిన వాడు. అటువంటి దేవుడిని మనం సజీవుడైన దేవుడిని నమ్ముతున్నాం. మన దుఃఖ దినములన్నీ సమాప్తము కలుగును కాదు. నిన్ను సీయోనులోంచి చూస్తూనే ఉంటాడు. నిన్ను విడవడు, ఎడపాయడు. జనాలందరూ అనుకుంటారు, నీ బంధువులు అనుకుంటారు, నీ స్నేహితులు అనుకుంటారు, నీకు తెలిసిన వారందరూ అనుకుంటారు వీరి పరిస్థితి కథం అయిపోయింది. అప్పుడు చూపిస్తాడు దేవుని మహిమేంటో, అప్పుడు చూపిస్తాడు దేవుడి గొప్పతనం ఏంటో, అప్పుడు చూపిస్తాడు దేవుడి శక్తినేంటో. అందరి ముందు, శత్రువుల ముందు లేవనెత్తి నిలబెట్టి దేవుని మహిమ నీ ద్వారా కనపరుచుకుంటాడు. నీ ద్వారా ప్రత్యేకమైన మహిమను చూపించుకుంటాడు దేవుడు. అలాగే 3 సంవత్సరములు ఇక్కడ సేవలో మీరు ఇక్కడ కట్టలేరు, అసాధ్యం అనుకున్నారు. కానీ దేవుడు సహజపరిచి 16 సంవత్సరాలు సేవని ఆగనీయకుండా జరిగించుకున్నారు. గొప్పవారు అధికారులు ఉన్నారు, నీకు అసాధ్యం కాదు, నువ్వు చేయలేవు, వేస్ట్ తిరగటం అన్నారు. అట్లాంటిది కార్యం 3 సంవత్సరాల తర్వాత దేవుడే గొప్ప కార్యం మందిరముని నిర్మాణించుకున్నవాడు దేవుడు. అట్లానే అప్పుడు దాకా దేవుడు చూస్తూ ఉంటాడు. అనని 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 నేను వీళ్ళ ముందు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. అందుకే ఈ పరిస్థితుల్లో మీరు ఎప్పుడు కుంగిపోవద్దు, ఎప్పుడు కుసించిపోవద్దు. శత్రువుల ముందు నిన్ను నిలబెడతారు, అవమానపరిచిన వారి ముందు నిలబెడతారు, సిగ్గుపరిచిన వారి ముందు నిలబెడతారు, చేతకాని వారు అందరి ముందు నిలబెట్టి నీ గొప్పతనం ఏంటో సాటింప చేసి దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సెలవులో మరణాన్ని తప్పించుకుని బయటకు రాలేక కాదు. ఎందుకు ఆయన అలా ఉండిపోయాడు? సరే ఎంత అనుకొని చేతకాని వాడిని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే శిలువ మరణాన్ని లేచి చూపించాడు అప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, గొప్పవాడు అని తెలుసుకున్నాడు. అటువంటి గొప్ప కార్యం నీ జీవితంలో జరుగును కాక, నీ పరిస్థితులు మార్చబడును కాక, నీ స్థితిగతులన్నీ తారుమారై దీవెనకరంగా మార్చబడును కాక, ఈ దినం మొదలుకొని నిన్ను అత్యంతంగా దేవుడు దీవించును కాక. ఈ చిన్న మాటలు మనం ఉదయంలో నూరంతలుగా ఫలింపజేసి ఆశీర్వదించును కాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు రాకాబాంద్రికోరా సలారా మాంద్రి కలార కసిత్రికమైన యేసు రాజా, మా పరిస్థితులను మారుస్తున్నందుకు వందనాలు చెల్లిద్దాం. స్థితిగతులను అన్ని మారుస్తున్నందుకు వందనాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరంలో గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు సియోనులోంచి ఆయన వేసిన బండ శిరస్సుగా మన జీవితంలో నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో మిక్కిలి ప్రేమించారు. మమ్మల్ని మా సంఘాన్ని సేవని పరిచయం గొప్పగా దీవెనకరంగా సమృద్ధిగా, చీకట్లో ఉన్నవారిని వెలుగుగా, బంధకములో ఉన్నవారిని బంధకము నుంచి, కట్టబడిన కట్టులోంచి విడుదల కలగజేస్తున్నందుకు, ప్రతి ప్రార్థనకి నువ్వు ఉత్తరం ఇస్తున్నందుకు, ప్రతి ఉత్తరమును దయచేస్తున్నందుకు, ఈ సంఘంలో నువ్వు కనుదృష్టి ఉంచుతున్నందుకు, ఈ సంఘంలో నువ్వు సింహాసనం మీద ఆశీర్వై నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ 40 దినములు ప్రార్థనలో నువ్వు తోడుగా ఉండి నన్ను, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘ బిడ్డల కుటుంబాలు యేసుక్రీస్తు నామములో మార్చబడి నీ సన్నిధికి వచ్చును కాక, నీ దీవెనలు అందుకోబడిన కాక, నీ సమాధానము కలుగును కాక, నీ సంతోషం అనుగ్రహించబడిన కాక, వ్యాధులుంటే తొలగిపోను కాక, చెడు సావాసం ఉంటే తొలగిపోను కాక, బానిసత్వములోంచి వ్యభిచారం నుంచి తొలగి వెళ్ళిపోను కాక, తాగడిన బంధకము నుంచి ఉంటే తొలగి వెళ్ళిపోను కాక, ప్రక్కనే దానిలో లోబడిన వారితో తొలగి వెళ్ళిపోను కాక, ఏ బ్యాడ్ హ్యాబిట్లతో లోబడి ఉన్నారో, కట్టబడి ఉన్నారో, కట్టి బంధకములు ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును కాక. అనేకులు నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ సంఘములోకి, నీ శిరస్సు దగ్గరికి, నీ పరిశుద్ధ పాదముల దగ్గరికి వచ్చి మొక్కును కాక. నీవే గొప్ప దేవుడివని, నువ్వే గొప్ప రాజువని, నీవు తప్ప మాకే దేవుడు లేరని నిన్నే మొక్కును కాక. నీ దగ్గరే తల దించుకుని ఆశీర్వాదాలు పొందుకోబడును కాక. ప్రతి ఒక్క బిడ్డని దీవించు, ఆశీర్వదించు. ఈ ఒక్క 2వ రోజులో మాకు తోడుగా ఉండి, నువ్వు సజీవుడిగా ఉండి నీ స్వరంతో మాతో మాట్లాడి నీ శిలువ చాటును మరుగు చేసుకుని
స్వరం వినిపించిన దేవుడు నీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమయు ఘనతయు నీకే కలుగును కాక యేసు నామములో వేడుకుంటాము నా తండ్రి ఆమేన్. ఆమేన్. నిలబడి ప్రార్థన చేసుకుందాం అందరం చేతులు పట్టుకుని.